హలో ఎవ్రీవన్. ఓజీ మూవీ డైరెక్టర్ సుజిత్ అయితే ఇప్పుడు ఆయనకు ఒక హ్యాష్ ట్యాగ్ వేస్తున్నారు. సో మన కులపోడే అని చెప్పి. సో నిజంగా ఓజీ మూవీ సక్సెస్ అయినందుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారా? సో అయితే దీని గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఈ సుజిత్ గారికి ఇట్లా మన కులపోడు అని హ్యాష్ ట్యాగ్ వేస్తున్నారు, ఏంటి అసలుకి? ఇది ఎలా చెప్పాలి, ఈ జబ్బు ఇంకా పోదా, ఎన్ని యాంటీబయాటిక్లు ఎన్ని టాబ్లెట్లు వేసినా. ఒకవైపు కులమతాలకు అతీతంగా మ్యారేజ్లు జరుగుతున్నాయి. కులమతాలకు అతీతంగా అంటే ఒక ముస్లిం హిందువుని చేసుకుంటున్నారు, హిందువులు ముస్లిం చేసుకుంటున్నారు, క్రిస్టియన్ రకరకాల ఖండాంతరాలు కూడా దాటిపోతున్నారు. ఒకవైపు పరువు హత్యలు కూడా నడుస్తున్నాయి ఈ కుల పిచ్చితో. బట్ మన విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు ఫాదర్ చెప్పినట్టుగా ఆంధ్రాలో కొంచెం అది ఎక్కువే కంపేర్ టు తెలంగాణ. అంటే ఆయన చెప్పింది అంటే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే అది ఇక్కడ కూడా ఉంది, లేదనట్లేదు. ఇక్కడ పెద్ద పటేలు దొర ఇలాంటి వాటికి కొంచెం ఉంది, కాదనట్లేదు. మిగతా అన్నిటికీ అంతగా ఉండదు. బట్ ఆంధ్రాలో వీళ్ళు ఏమిట్లు అంటారు. ఏమిట్లు అంటే ఏ కులపోడని దాని అర్థం. ఒకడు కొంచెం బాగా వాడు బతికి వాడు సక్సెస్ఫుల్గా ఉంటే వాడు ఎవరా మావాడనరా వాళ్ళ పిన్నికి తోటికోడలు తమ్ముడు భార్య వీళ్ళకి చుట్టం ఏదో ఇట్లా కలిపేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడప్పుడు 5 years బ్యాక్ వచ్చాడు ఏదో పెళ్ళికి, అప్పుడు ఇంకా సక్సెస్ అవ్వలేదు కదా ఎవరో అనుకున్నాం, కానీ ఇప్పుడు సక్సెస్ అయ్యాడు మావాడేరా ఇట్లా. అదే కదా డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బారావు గారు అని అంటారు అని ఏదో పాట ఉన్నట్టుగా కలిపేస్తూ ఉంటారు సక్సెస్ అయినప్పుడు. సో సుజిత్ ఇట్లాంటి టాపిక్ అంటే ఇప్పుడు 3 సినిమాలు చేశాడు, 3 సూపర్ హిట్లు. ఫస్ట్ రన్ రాజా రన్ను మంచి హిట్, 10 కోట్లు 15 కోట్లు తీసిన సినిమా దగ్గర 56 కోట్లు 40 కోట్లు కలెక్ట్ చేసిందంట. అది శర్వానంద్కి అంత ఇమేజ్ లేకపోయి ఉండొచ్చు మేబీ, బట్ మంచి స్టోరీ కథనం. తర్వాత సాహో రెండో సినిమా డార్లింగ్తో కొట్టాడు. అది కూడా బాహుబలి నెక్స్ట్ మూవీ ఏ రేంజ్లో తీసాడు, ఆయన స్టైలిష్గా టేకింగ్ కానీ రిచ్ క్యాస్టింగ్ కానీ చాలా బాగా చేశాడు. ఇప్పుడు మూడోది ఓజీ, పవన్ కళ్యాణ్తో సినిమా అంటే మరలా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోతే ఇంకెవడు డైరెక్ట్ చేయలేడు కొత్తవాడు. బట్ అంత పిన్న వయసు కూడా అయ్యింది డైరెక్ట్ చేసి సత్తా చాటగలిగాడంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా సార్. అది చూడాలి, టాలెంట్ చూడాలి. ఏ కులపోడు ఏ జాతి అవన్నీ అనవసరం. బట్ ఆయన రాయలసీమలో ఎక్కడో చదువుకున్నాడు, పుట్టపర్తి దగ్గరలో ఎక్కడో చదువుకున్నాడని. ఆయన ఒక రెడ్డి కమ్యూనిటీకి చెందిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు రీసెంట్గా, ఎప్పుడో ఆవిడ డాక్టర్ ఏదో అని. ఇట్లా రకరకాల వార్తలు వినిపిస్తున్నాం. ఆయన వ్యక్తిగత అది అనవసరం, మనిషిని మనిషిలా చూడండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా కదా. సో అలాగా ఇప్పుడు ప్రతిదానికి ఏదో ఒక టాపిక్ కావాలి కాబట్టి అంటే దీన్ని ఎలా చూస్తానంటే నేనైతే ఎలా అనుకుంటానంటే ఎవడో ఒకడు ఫస్ట్ ఒక హ్యాష్ ట్యాగ్ పెడతాడమ్మా, ఇది ఎంతవరకు వైరల్ అవుద్దు చూద్దాం, ఇది మళ్ళీ తిరిగి మన వరకే వస్తే బాగా వైరల్ అయినట్టు అలా ఫీల్ అవుతారు. మీరు చిన్నప్పుడు మా ఫ్రెండ్ కూడా ఒకడు ఉండేవాడు, పేరు అనవసరం, వాడు దొరికిన ప్రతి నోటు మీద కూడా సైన్ చేసేవాడు. తర్వాత ఇప్పుడు చేయకూడదు అని చెప్పి రిస్ట్రిక్షన్స్ వచ్చాయి, కానీ నోటు దొరికితే ఎలా ఎందుకంటే ఇట్లా నా సైన్తో వెళ్ళింది మరలా నాకు ఎప్పుడు ఆ నోటు వస్తే అప్పటి వరకు చేస్తూనే ఉంటానరా, తర్వాత మానేస్తానరా అన్నాడు. అలాగా ఈ వైరల్ అవుతుందా అసలు టాపిక్ ఏంటి? సుజిత్ ఎంత చిన్న కుర్రోడు, ఎంత బాగా చేశాడు, యంగ్ డైనమిక్ డైరెక్టర్. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ని డైరెక్ట్ చేయగలిగాడు. ఒక రాజకీయవేత్త, మంచి తత్వవేత్త, ఒక ఆధ్యాత్మిక చింతన ఉన్నవాడు, బుక్స్ బాగా చదువుతాడు, మంచి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, ఒక 50 years క్రాస్ అయిన పర్సన్. అటువంటి వాడిని ఒక సాధారణ కుర్రోడు ఎలా డైరెక్ట్ చేశాడండి? అంత గొప్ప స్టార్ కదా. ఇమేజ్ పరంగా పవన్ కళ్యాణ్ ఎంత ఇమేజ్ ఉంది, పొలిటికల్గా కూడా 100% స్ట్రైక్ రేట్తో సక్సెస్. అటువంటి వ్యక్తిని డైరెక్ట్ చేయాలంటే ఎంత ముందు ఏమనుకుంటారు? అదేం లేదు, చాలా సింపుల్గా డైరెక్ట్ చేశాడంట, చాలా క్యాజువల్గా. ఫస్ట్ హాఫ్ అయితే సీన్స్ మరి చెప్పలేము, ఎంత ఎలివేషన్ సీన్స్ ఉంటే తెలియదు. సెకండ్ హాఫ్ అంటే ఉన్నాయి, కాకపోతే కొంచెం స్టోరీ తెలిసిపోతుంటుంది కాబట్టి జనాలకి కొంచెం డల్ అయింది అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పరంగా ఆ క్యారెక్టర్ పరంగా చూస్తే సినిమా సూపర్. మిగతా హీరోలకి సూపర్ హిట్ అంటే వచ్చే కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అంటే వస్తాయి. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమా అన్ని రివ్యూస్ కూడా యావరేజ్గా 2.5 ఇచ్చే, వరస్ట్ కేసులో 3.5 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకెలా ఉంటుంది పవన్ కళ్యాణ్ సినిమా అంటే? ఈరోజు అంబటి గారు ప్రెస్ మీట్ పెట్టి సినిమా బాగాలేదు, ఏదో సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను కానీ జెన్యున్గా చెప్తున్నాను, అసలు వాళ్ళ ఫ్యాన్స్ తప్ప ఎవరికి నచ్చదు అని స్టేట్మెంట్ చెప్తాడు ఆయన. వాళ్ళు ఎందుకు ఆయనకి వాడు అడిగాడు ప్రెస్ మీట్ పెట్టి? అనవసరం. అంటే ఉన్న పరువు తీసుకోవడం తప్పితే అనవసరం గెలుక్కోవడం వేస్ట్. అవి
రాజకీయ పరంగా ఎదుర్కోండి, మాట్లాడండి, సినిమాలు ఇన్వాల్వ్ అవడం ఎందుకు? సరే, ఇకపోతే సుజిత్, ఏంటి సుజిత్ ఏ కులపోడు, ఏ కాస్టోడు? బహుశా పవన్ కళ్యాణ్కి అంత మంచి హిట్ ఇచ్చాడంటే పవన్ కళ్యాణ్ లాగా కాపు వాడ. సాహో ప్రభాస్కి మంచి హిట్ ఇచ్చాడు అని అంటే రాజుల, లేదు రన్రాజరంతో వాడికి ఇచ్చాడంటే కమ్మన, లేదంటే బ్రాహ్మణ, ఇవన్నీ అనవసరం కదా. కాకపోతే జనాలకి వైరల్ అవ్వడానికి ఏదో ఒక టాపిక్ అవసరం. ఆ పని పాట లేకుండా ఖాళీగా ఉండే వాళ్ళే ఇటువంటి వైరల్ అంశాలను టాపిక్గా తీసుకొని వెళ్తూ ఉంటారు, దాన్ని నడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు సినిమా సక్సెస్ అయింది, ఆ సక్సెస్ మూడ్లో ఉన్నాడు ఆయన, సక్సెస్ చేయనివ్వండి. మరీ పర్సనల్గా వెళ్ళిపోయి క్యాస్ట్ పరంగానో ఫ్యామిలీ పరంగానో అబ్యూజ్ చేయొద్దని ఈ వైరల్ చేసే మహానుభావులకి మేధావులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతే. ప్లీజ్ వాళ్ళకి సక్సెస్ ఎంజాయ్ చేయండి, కమ్యూనిటీతో మాట్లాడదు. ఏ కులపోడు, ఏమిటి మీరేమిట్లు, మీ వర్ణం ఏంటి, ఇవన్నీ వేస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.